కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మంగళగిరి ప్రాంతంలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు జరిపిన కామ్రేడ్స్ నాగిళ్ల రామకృష్ణయ్య, యార్లగడ్డ సుబ్బారావు, కోట శ్రీరామ్మూర్తులను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకోవాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి, గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ సమీపంలోని సిపిఐ నియోజకవర్గ కార్యాలయం కామ్రేడ్ వేములపల్లి శ్రీకృష్ణ భవన్లో దివంగత నేతలు నాగళ్ల రామకృష్ణయ్య 32వ, యార్లగడ్డ సుబ్బారావు 28వ, కోట శ్రీరామ్మూర్తి 20వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. జోహార్ కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణయ్య గారు, జోహార్ కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణయ్య గారు, అమరజీవి కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణయ్య గారు, జోహార్ కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణయ్య గారు. జోహార్ కామ్రేడ్ కోట శ్రీరామ్మూర్తి గారు, జోహార్ కామ్రేడ్ కోట శ్రీరామ్మూర్తి గారు, జోహార్ కామ్రేడ్ కోట శ్రీరామ్మూర్తి గారు, జోహార్ కామ్రేడ్ యార్లగడ్డ సుబ్బారావు గారు, జోహార్ కామ్రేడ్ యార్లగడ్డ సుబ్బారావు గారు. ఈ సందర్భంగా దివంగత నేతల చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి సేవలను మన్నం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు కంచెర్ల కాసయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, సిపిఐ మండల కార్యదర్శి జాలాది జాన్బాబు, నాయకులు తడిమెల్ల వెంకటయ్య, మానికొండ డాంగే, జి శివ, జవాది సాంబశివరావు, పంతగాని మరిదాసు తదితరులు పాల్గొని దివంగత నేతలు నాగళ్ల రామకృష్ణయ్య, యార్లగడ్డ సుబ్బారావు, కోట శ్రీరామ్మూర్తి సేవలను మన్నం చేసుకుని వారికి ఘన నివాళులు అర్పించారు. అమరవీరులు నాగళ్ల రామకృష్ణయ్య గారు, యార్లగడ్డ సుబ్బారావు గారు, కోట శ్రీరామ్మూర్తి గారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రయాణంలో మంగళగిరి నియోజకవర్గంలో వారికంటూ ఒక చిరస్థాయి కలిగినటువంటి స్థానాన్ని సంపాదించుకొని అసూలు బాసినటువంటి వారికి నివాళులర్పిస్తూ, వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు, వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు, వీరులు. భగత్ సింగు రామరాజులా కన్నా తల్లులు వీరమాతలు, మిమ్ముగన్న తల్లులు కూడా ఈ వర్గపోరు వీరవనితలే, మిమ్ముగన్న తల్లులు కూడా ఈ వర్గపోరు వీరవనితలే. నాగేటి సాళ్ళల్లో ఎర్రమల్లెలైతిరో, దిక్కులేని రైతన్నకు తూర్పు దిక్కైతిరో, నాగేటి సాళ్ళల్లో ఎర్రమల్లెలైతిరో, దిక్కులేని రైతన్నకు తూర్పు దిక్కైతిరో, దిక్కులేని రైతన్నకు తూర్పు దిక్కైతిరో, వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు, వీరులు అమరులు మీరు, ఆదర్శమూర్తులు మీరు, ఆదర్శమూర్తులు మీరు. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. ఈరోజు కామ్రేడ్ నాగళ్ల రామకృష్ణ గారి 32వ వర్ధంతి, అదేవిధంగా మన సుబ్బారావు, యార్లగడ్డ సుబ్బారావు గారి 28వ వర్ధంతి, కోట శ్రీరామ్మూర్తి గారి 20వ వర్ధంతులు ఈరోజు మంగళగిరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ యొక్క నాయకులు వీళ్ళు సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లాకి పార్టీకి కానీ ఇటువంటి ప్రజలకి ఎన్నో సేవలు చేసినటువంటి గొప్ప నాయకులు. నాగళ్ల రామకృష్ణ గారు ఆయన తాలూకా నంబర్గా జిల్లా పార్టీ తాలూకా సహాయ కార్యదర్శిగా ఎన్నో పర్యాయాలు ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేసి ఈ ప్రాంతంలో
రైతుల పక్షాన, అదేవిధంగా కూలీల పక్షాన, ఈ పేదల పక్షాన, పేదల యొక్క ఇళ్ల స్థలాల కోసం, పని కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం నిరంతరం పోరాడి ఎప్పుడు జనం మధ్యలో ఉండి ఏ సమస్య వచ్చినా, ఒక స్టేషన్ సమస్య వచ్చినా, ఎంఆర్ఓ సమస్యలు వచ్చినా అధికారుల యొక్క మెడపైన కత్తిపెట్టి ఆ యొక్క ప్రజా సమస్యలపైన పేదల పక్షాన్ని నిలబడి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి నాగల రెడ్డి గారు అని చెప్పి సగౌరవం చెప్పుకోవచ్చు. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రజల పక్షాన ఆయన నిరంతరం మరి వడ్లపూడి పంచాయతీ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలం పనిచేశాడు. ఇప్పటికీ అంత పడినటువంటి వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గంలో నాగల రామకృష్ణ గారి పంచాయతీ ప్రెసిడెంట్ చెప్పి సగౌరవం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన టైంలో ఏవులపల్లి శ్రీకృష్ణ గారు వీళ్ళందరూ ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి పెడితే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత రోజు నాగల రామకృష్ణ గారు. తర్వాత యాలగడ్డ సుబ్బారావు గారు, ఆయన కూడా మరి చినకాకాని కాలనీల నిర్మాణం కానీ వారి అవులూరులో పేదలకు ఇల్లు వేపించి పట్టాలు తీసడంలో ఘనత సాధించినటువంటి వ్యక్తి కాబట్టి మరి యాలగడ్డ సుబ్బారావు గారు. చోటా శ్రీరామూర్తి గారు మంగళగిరి వైస్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా ఈ ప్రాంతం మంగళగిరి పట్టణంలో పనిచేస్తూ ఇందిరానగర్ నిర్మాణంలో మరి కీలక ఆ రోజుల్లో నిర్మాణంలో పోరాటాలు చేసి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని ఈరోజు రోడ్లు వేసినా, డ్రైన్లు వేసినా తురికాలు పనిచేసి మంగళగిరి అభివృద్ధిలో కూడా కీలక పాత్ర మున్సిపాలిటీలో ఉండి సూచనలు సలహాలు చేసి అప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఎప్పుడు ఆయన యొక్క స్థితిలో ప్రజల పక్షాన ప్రజలు తీర్థం ఉండేటువంటి టైంలో పనిచేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో అభివృద్ధికి మంగళగిరి పట్టణానికి కూడా శ్రీరామూర్తి అని చెప్పి మన సగౌరవం చెబుతూ అటువంటి నాయకుల యొక్క స్ఫూర్తితో ఎప్పుడు పేదల పక్షాన, పేదల సమస్య మీద, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన ఆలోచన చేస్తూ వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకులు ఈరోజు చూస్తున్నాం. ప్రభుత్వాలు వస్తున్నాయి, కొత్త నాయకులు వస్తున్నారు. వచ్చిన కాడి నుంచి ఏ విధంగా కార్పొరేటర్ గెలవాలా, ఎమ్మెల్యే గెలుద్దామా, ఎంపీలు గెలుద్దామా అని చెప్పి గెలిచిన కాడి నుంచి ఎంత పెట్టామా, ఎంత సంపాదించుకునేటువంటి నాయకులే కానీ మన నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పేదల పక్షాన్ని పనిచేశారని చెప్పి మన సగౌరవం. అటువంటి నాయకులకి స్ఫూర్తితో మన యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఈ యొక్క వాళ్ళ మనల్ని, ప్రజల యొక్క మనల్ని పొందుతూ ప్రతి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దు బిడ్డలు కామ్రేడ్ నాగల్ల రామకృష్ణయ్య గారు, యార్లగడ్డ సుబ్బారావు గారు, కోటా శ్రీరామూర్తి గారు, అదేవిధంగా చిన్ని పిచ్చయ్య గారు, చిమ్మల నాగభూషణం గారు, అందే నరసింహరావు గారు, అనేక మంది నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో కంచుకోటగా నిర్మించి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసి వారి యొక్క మౌలిక వసతులు కల్పించడంలో కానీ, వారికి నివాస స్థలాలు కల్పించడంలో కానీ అనేక సందర్భాలలో కూడా పేద ప్రజల పక్షాన నిలబడి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మూల కేంద్రంగా ఉద్యమాలు నడిపినటువంటి అగ్రనాయకుడు నాగల రామకృష్ణ గారు సుదీర్ఘకాలం పెదవడ్లపూడి గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామంలో తనదైన ముద్ర వేసి పరిపాలన చేసినటువంటి గొప్ప నాయకుడు. అలాగే యార్లగడ్డ సుబ్బారావు గారు చినకాకాని సర్పంచ్గా పనిచేసిన కాలంలో పేద ప్రజల కాలనీల్లో ముందుగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు కట్టి వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు, ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు. అలాగే శ్రీరామూర్తి గారు మంగళగిరి మున్సిపాలిటీలో పెద్ద తలకాయగా ఉంటూ కౌన్సిలర్గా అనేక సార్లు గెలిచి వైస్ చైర్మన్గాను, అదేవిధంగా మున్సిపాలిటీ సమస్యల మీద మున్సిపాలిటీలో నిరంతరం పోరాడినటువంటి గొప్ప నాయకులు. వారికి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం.